హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త మొక్క మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదండి. ఇది ఇప్పుడు సర్వసాధారణంగా అందరిళ్లల్లో ఉన్నది, కానీ కొన్ని సంవత్సరాల కిందట ఎవరికీ తెలియని మొక్క ఇది. నా దగ్గర 30 సంవత్సరాలు బట్టి ఉందండి. చాలా బాగా పెరిగేది. ఇప్పుడు ఎండ తగలడం లేదు, ఎండ లేక అన్ని మొక్కలు అవి పాడైపోతున్నాయి. ఇది ఒక్కటే ఎలాగో ఉందండి. దీని పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణ మొక్క అని మనకి ధాన్యం ఇవ్వదండి ఇది. నెక్స్ట్ పువ్వు రాదు, కాయ రాదు, కానీ చాలా మెడిసినల్ ప్లాంట్ ఇది. ఇది ఒక ఆకు తీసి, ఎవరు చెప్పని మాట నేను చెప్తున్నాను చూడండి. అందరూ దీనికి బిర్యానీలో వేస్తే సరిపోతుంది అన్నారు. బిర్యానీ ఓన్లీ బిర్యానీ కాదండి, మనం రైస్ వండుకుంటాము. రైస్లో వంట చేసుకొని దాంట్లో ఆకు వేసుకుని అవుతుంది. నెక్స్ట్ రైస్ పాయసం చేసుకుంటాం కదండి, బియ్యం పరవాన్నం అంటాము, దాంట్లో కూడా ఈ ఆకు అండి. నేను ఎక్కువగా అదే వాడతాను. ఎప్పుడు కూడా బియ్యం పాయసం చేస్తే నేను ఈ ఆకు ఒకటి వేస్తానండి. వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి సువాసన కూడా వస్తుందండి. ఓన్లీ బిర్యానీ అని అంటున్నారు, బిర్యానీ కాదు, పాయసంలో కూడా వేసుకోవచ్చు ఇది, బియ్యం పరమాన్నంలోని. అలా అంటే మీకు అర్థమవుతుంది. బియ్యం పరమాన్నం చేస్తాం కదా, ఆ పరమాన్నంలో ఒక ఆకు తీసి వేసుకోవచ్చండి. ఆకు కాకపోతే ఇక్కడి నుంచి ఈ ముక్క ఇలా వేసుకున్నా కూడా మనకి చాలా సువాసన అండి, చాలా బాగుంటుంది. రోజు రైస్లో ఒక ఆకు వేసుకున్నా కూడా చాలా మంచిదండి, బీపీ కంట్రోల్కి వస్తుంది ఈ ఆకు వేసుకుంటే. దీని పేరు అన్నపూర్ణ. చూసారా, ఇది కూడా ప్రతి ఇంట్లో ఉంచుకోవాల్సిందే. దొరికితే మాత్రం తప్పకుండా అందరూ తెచ్చుకొని ఇంట్లో పెంచుకోండి. దీనికి కూడాను ఏమీ పెస్ట్ పట్టదండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇది పట్టుకుంటేనే మనకి చెయ్యి వాసన వచ్చేస్తుందండి. ఇది కూడాను చాలా మంచిది. ఇది ఇంకొక కింద నుంచి ఇలా పెరుగుతుందండి. ఇది చిగురు, ఇది చిగురు ఆకు, ఇది లేత ఆకు. దీని పేరు అన్నపూర్ణ అండి, పాయసం ఆకు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.